హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు సాయి టెక్ అండ్ గేమింగ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సాయి. మనకి ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో సేల్ అయితే రాబోతుంది. ఫ్లిప్కార్ట్లో అయితే మనకి బిగ్ బిలియన్ డే 16th నుంచి స్టార్ట్ అవబోతుంది. అమెజాన్లో అయితే గ్రేట్ ఇండియన్ సేల్ మనకి 17th అక్టోబర్ నుంచి స్టార్ట్ అవబోతున్నాయి. దీంట్లో మనకి మొబైల్స్ పైన మనకి మ్యాక్సిమం డిస్కౌంట్స్ అయితే వస్తాయి కదా. ఆ ఆఫర్స్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. మనం ఏ మొబైల్స్ తీసుకోవచ్చు ఆ ఆఫర్స్ అనేది మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియోని అయితే పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ వచ్చేసరికి ఫ్లిప్కార్ట్లో వచ్చే ఆఫర్స్ గురించి చూద్దాం. మనకి ఇక్కడ ఎస్బీఐ డెబిట్ కార్డ్ పైన మనకి 10% ఇన్స్టాంట్ డిస్కౌంట్ అనేది రాబోతుంది. మనకి 10% ఇన్స్టాంట్ డిస్కౌంట్ రాబోతుంది. అంటే మనం ఏ దానిపైన కూడా మనకి 10% అనేది డిస్కౌంట్ వస్తుంది. దాని ప్రైస్ని బట్టి మనకి 10% అనేది డిస్కౌంట్ వస్తుంది ఎస్బీఐ డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తే. మనకి ఇక్కడ ఫస్ట్ వచ్చేసి రియల్మీ 7i అని కనిపిస్తుంది. ఇది మనకి 12,000కి వస్తుంది. ఇది అనేది మనకి 16th అక్టోబర్లో ఫస్ట్ సేల్ రాబోతుంది అనమాట. దీని గురించి చూద్దాం. మనం ఈ మొబైల్ని అంత ప్రైస్కి కన్సిడర్ చేయొచ్చా లేదనేది మనం చూద్దాం. ఫస్ట్ రియల్మీ 7లో మనకి ఫ్యూచర్స్ వచ్చేసి రియల్మీ 7iలో 4GB 64GB ర్యామ్ అనేది వస్తుంది. మనకి 12,000 వేరియంట్, ఇది బేస్ వేరియంట్. అండ్ మనకి ట్రిపుల్ కార్డ్ స్లాట్ అయితే ఉంటుంది. అలాగే రియల్మీ యూ అయితే వస్తుంది. ఇన్స్టాంట్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ బ్యాక్ సైడ్ వస్తుంది మనకి ఫింగర్ ప్రింట్ సెన్సర్ అనేది. అలాగే 90 Hz డిస్ప్లే ఉంటుంది, సూపర్ నైట్ స్కేప్ ఉంటుంది, 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, అలాగే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్ అనేది ఉంటుంది. 12,000కి స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్ అంటే మనకు కొంచెం డౌన్ గ్రేడ్ అవుతుంది. 12,000 కాబట్టి మనం ఇంకొక 1000 ఇంక్రీజ్ చేసుకొని మీరు పోకో M2 Pro తీసుకోవడం బెటర్ అనమాట. ఇది మనకి స్కిప్ చేయడం బెటర్. ఇది కూడా మంచి ఫోనే, కాకపోతే మనకి 12,000 అంటే మనకి ఆ ప్రైస్కి ఇది కన్సిడర్ కాదు. ఒకవేళ మీరు కార్డ్ యూజ్ చేస్తే తక్కువకి వస్తే ఇది కన్సిడర్ చేయొచ్చు అనమాట, లేకపోతే వద్దు. మీరు కార్డ్ యూజ్ చేయకపోతే ఇది అనేది మనకి అంత పెద్ద ఆఫర్ అయితే ఏమి ఉండదు. 12,000కి వేరే మంచి ఫోన్స్ ఉన్నాయి. ఇది సామ్సంగ్ గెలాక్సీ F41 ఫ్రెండ్స్. ఇది కొత్తగా లాంచ్ అయిన ఫోన్ మనకి. ఇది ఎక్సినోస్ 9611 ప్రాసెసర్తోనే వస్తుంది. అలాగే దీంట్లో మనకి హైలైట్స్ ఏంటంటే 64 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, అలాగే మనకి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, అలాగే 5 మెగాపిక్సెల్ వచ్చేసి డెప్త్ సెన్సర్ ఉంటుంది, 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది, సామ్సంగ్ AMOLED డిస్ప్లే ఉంటుంది, అది సూపర్ AMOLED డిస్ప్లే. అండ్ మనకి సింగిల్ టేక్ కూడా ఉంటుంది. ఇది కొత్తగా తెచ్చారు ఫ్యూచర్, ఇది ఫ్లాగ్షిప్ ఫోన్స్లో వస్తుంది. కొత్తగా మనకి M31sలో తెచ్చారు, అలాగే ఇప్పుడు F41లో కూడా ఉంటుంది. ఇది One UI 2.4తో వస్తుంది. OS వచ్చేసి అలాగే 6000 mAh బ్యాటరీ ఉంటుంది. మనకి సామ్సంగ్ ఫోన్స్లో వచ్చేసి బిగ్ హైలైట్ అంటే AMOLED డిస్ప్లే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. అసలు డిస్ప్లేకి పేరు పెట్టే విధంగా అసలు ఉండదు. అలాగే కెమెరాస్ కూడా ఎక్సలెంట్ ఉంటాయి. నెక్స్ట్ బ్యాటరీ కూడా మీకు 1 డే అయితే తప్పకుండా వస్తుంది, మీరు ఒక హెవీ యూజర్ అయితే. లేదంటే మీరు నార్మల్ యూజర్ అయితే మీకు తప్పకుండా 2 days పైనే వస్తుంది అనమాట. 2 days వస్తుంది ఖచ్చితంగా. అండ్ ఇది ఎక్సినోస్ 9611. ఇది ఒకటే మనకి కొంచెం ఆలోచించాల్సిండేది. ఇది మనకి 17,000 పెట్టారు, కానీ ఇది ఫస్ట్ సేల్లో మనకి కార్డ్ యూజ్ చేసి, అలాగే ఫస్ట్ సేల్లో మనకి కొంచెం తక్కువ ప్రైసెస్ ఉంటుంది. అది మొత్తం యూజ్ చేస్తే మనకి ఇది 14,000కి లభిస్తుంది. 14,000కి ఇది కన్సిడర్ చేయొచ్చు అంటే 6GB ర్యామ్ 64GB వేరియంట్ తప్పకుండా కన్సిడర్ చేయొచ్చు. ఇది ఒక మంచి ఫోన్ మనకి. అసలు 9611 కూడా మనకి ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, కాకపోతే మీరు హెవీ గేమింగ్ అయితే చేయలేరనమాట. ఇంకా మిగతావన్నీ చూసుకుంటే ఈ ఫోన్లో చాలా మంచి ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఫోన్ అనేది మనకి 14,000కి కన్సిడర్ చేయొచ్చు. చూడొచ్చు, ఇక్కడ ఫస్ట్ సేల్లో మనకి 15,500 రాబోతుంది. ఇది కూడా ఒక మంచి ఆప్షన్ అనమాట 15,500కి. అండ్ నెక్స్ట్ ఇక్కడ పోకో C3 ఉంది. పోకో C3 మనకి 3GB ర్యామ్ 32GB వేరియంట్ వచ్చేసరికి మనకి 7,500కి వస్తుంది. దీనిపైన మనకి ఎలాంటి ప్రైస్ కట్ చేయలేదు, కాకపోతే ఇది ఒక మంచి ఫోన్. మీ బడ్జెట్ స్ట్రిక్ట్గా 7,500 అయితే మాత్రం ఇది మీకు మంచి ఆప్షన్ అవుతుంది. ఇందులో మనకి హీలో G35 ప్రాసెసర్ వస్తుంది అనమాట, అలాగే HD+ డిస్ప్లే వస్తుంది. అండ్ మనకి బ్యాక్ వచ్చేసరికి 13+2+2 ఉంటుంది, అలాగే ఫ్రంట్ వచ్చేసరికి 5 మెగాపిక్సెల్, అలాగే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. ఇది మనకి నార్మల్ యూజ్కి పనికి వస్తుంది అనమాట. దీంట్లో గేమింగ్ అయితే మనం లైట్గా చేయొచ్చు. నార్మల్ ఫోన్కి అయితే మనకి ఇది పనికి వస్తుంది. మీ బడ్జెట్ స్ట్రిక్ట్గా 7,500. ఆన్లైన్ క్లాసెస్ కూడా ఇది మనకి బాగా పనికి వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి MI20 సిరీస్. ఇది మనకి ఇంకా లాంచ్ అవుతుంది 15th అక్టోబర్. ఇది కూడా మనకి ఫ్లాగ్షిప్ లెవెల్లో ఉంటుంది. ఇది మేబీ 25,000 ఒక MI10T ఉంటుంది, అలాగే 30,000 పైన మనకి MI20 Pro రావచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది టెక్నో కంపెనీ స్కిప్ చేయండి ఫ్రెండ్స్, ఇది మనకి ఎంతగా బాగుండవు అనమాట. ఇన్ఫినిక్స్ కూడా స్కిప్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ రెడ్మీ K20 Pro ఉంది కదా, ఇది కూడా మనకి మంచి ఫోన్, కాకపోతే ఇది కొంచెం ఓల్డ్ ఫోన్ ఫ్రెండ్స్. 1 year అయింది ఇది లాంచ్ అయ్యి, కాకపోతే ఇప్పటికి కూడా చాలా మంచి ఫోన్ మనకి 23,000 ప్రైస్లో. అలాగే మీరు కార్డ్స్ యూజ్ చేస్తే మనకి ఇది 20,000 కూడా వస్తుంది. ఇది చాలా మంచి ఫోన్. అది కూడా ఇది రియల్మీ C11 ఫ్రెండ్స్. ఇది పోకో C3 ఉంది కదా, అది పోకో ఫోన్ ఉంది కదా పైన, దానికి ఇది కాంపిటీషన్ అనమాట.
ఇది కూడా మనకి చాలా మంచి ఫోన్. ఇది కూడా సేమ్ ప్రాసెసర్తోనే వస్తుంది మనకి, హీలియో G35 ప్రాసెసర్ 5000 mAh బ్యాటరీతోనే వస్తుంది. అండ్ మనకి 13 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా ఉంటుంది. కాకపోతే దాంట్లో ఇంకొక 2 మెగాపిక్సెల్ ఎక్స్ట్రా ఉంటుంది. ఆ 2 మెగాపిక్సెల్ అయితే కన్సిడర్ చేయకండి, మనకి అంత ఒకటే. మీ బడ్జెట్ కింద స్ట్రిక్ట్ 6500 అయితే ఇది మనకు ఒక మంచి ఆప్షన్. రెండిట్లో మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఈ రియల్మీ 7 లేదా మనకి పోకో C3 ఉంది కదా, మనకి ఈ రెండిట్లో ఏదైనా కన్సిడర్ చేయొచ్చు అనమాట. మనం రెండు కూడా ఒక మంచి బెస్ట్ ఆప్షన్సే అనమాట. కాబట్టి మనం ఏదైనా కన్సిడర్ చేయొచ్చు. పోకో C3 లేదా రియల్మీ C11 అనమాట, ఏదైనా కన్సిడర్ చేయొచ్చు. అలాగే ఇక్కడ మనకి చూసుకుంటే పోకో X3 ఉంది. ఇది మనకు కొత్తగా లాంచ్ అయిన ఫోన్. మనకి ఇది స్నాప్డ్రాగన్ 732G ప్రాసెసర్తో వస్తుంది. ఇది మన కొత్త ప్రాసెసరు. అలాగే మనకి 120Hz డిస్ప్లేతో వస్తుంది. AMOLED డిస్ప్లే అయితే యూజ్ చేయలేదు, కానీ 120Hz డిస్ప్లే ఉంటుంది. 6000 mAh మ్యాసివ్ బ్యాటరీ ఉంటుంది. అలాగే 64+13+2+2 అనేది మన కెమెరాస్ ఉంటాయన్నమాట. అంటే 64 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ ఉంటుంది. అలాగే 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్, అలాగే 2+2 అనేది డెప్త్ ఒకటి, ఇంకోటి మ్యాక్రో అనమాట. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి 20 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అండ్ మనకి పోకోలో మనకు వచ్చేసి MIUI ఉంటుంది. కాకపోతే ఇందులో ఎటువంటి యాడ్స్ అయితే ఉండవు, క్లీన్ UI అనేది ఉంటుంది. మనకి యాడ్స్ అయితే కనిపించవు అనమాట. అండ్ దీంట్లో మేజర్ హైలైట్ వచ్చేసరికి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ యూజ్ చేశారనమాట. మనకి అది కూడా 17,000 బడ్జెట్లో ఏ మొబైల్లో కూడా మనకి స్టీరియో స్పీకర్స్ అనేది ఉండవు, ఇక్కడ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అనేది. అండ్ మనకి ఫోన్ అనేది ఒక మేజర్ దీనిలో కానంటే ఏమున్నాయంటే, ఇది మనకి కొంచెం పెద్ద సైజులో వస్తుంది. 6.67 ఇంచెస్ అంటే మనకి కొంచెం బల్కీగా ఉంటుంది. అలాగే వెయిట్ కూడా మనకి ఎక్కువగానే ఉంటుంది. దీని వెయిట్ వచ్చేసరికి మనకి రివ్యూస్లో చూసినట్టయితే 230 గ్రామ్స్ పైన ఉంటుంది. కాబట్టి మనకి ఇది కొంచెం బరువుగా అనిపిస్తుంటుంది ఫోన్ అనేది. ఈ రెండు మీరు ఒకవేళ ఓకే అనుకుంటే ఇది మనకి బెస్ట్ ఫోన్ అనమాట 17,000 బడ్జెట్లో. అలాగే 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉంది. ఇది కూడా ఈ ప్రైస్లో మనం కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఇది కూడా ఒక మంచి బెస్ట్ ఫోనే. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే దీనిపైన మనకి ఎటువంటి ఆఫర్ ఉండదు. కార్డ్ యూజ్ చేస్తే మనకి ఆఫర్ అయితే లభిస్తుంది అనమాట. ఒక 1600 ఆఫర్ అయితే వస్తుంది. అండ్ రియల్మీ C12 ఉంది. ఇది కూడా స్కిప్ చేసేయండి ఫ్రెండ్స్, ఇదంతా పెద్ద ఫోన్ అయితే కాదు. మనకి 8000 బడ్జెట్లో వేరే ఫోన్స్ ఉన్నాయి. ఇది పోకో M2 Pro అనమాట. ఇది మంచి ఫోన్ అనమాట. ఇది కూడా 14,000 ప్రైస్లో ఇది కూడా చాలా మంచి ఫోన్. మనకి స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్తో వస్తుంది. ఇది 730G కంటే కొంచెం బెటర్ ప్రాసెసర్ అంటారు. అంటే మనకి దీనిలో నావిక్ సపోర్ట్ అనేది ఉంటుంది. అలాగే మనకి ఫ్రంట్ వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అలాగే మనకి ట్రిపుల్ కార్డ్ స్లాట్ అనేది ఉంటుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసరికి మనకి కార్నింగ్ గొరెల్లా గ్లాస్ 5తో ప్రొటెక్షన్ చేసింటారు. అలాగే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ వస్తుంది మనకి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి 6.67 ఇంచెస్. ఇది కూడా మనకి పెద్ద డిస్ప్లే అనమాట. మనకి వన్ హ్యాండ్తో మనకి దీని అనేది కంట్రోల్ చేయలేమన్నమాట. అలాగే బ్యాక్ వచ్చేసరికి మనకి 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఇంకా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్. అండ్ నెక్స్ట్ మనకి 5 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ అనమాట. 5 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా. ఇది ఒక మంచి విషయం. మనకి 5 మెగాపిక్సెల్ మ్యాక్రో అనేది ఇప్పుడు ఏ దాంట్లో మనకి రావడం లేదు, అంటే తక్కువ ఫోన్స్లో వస్తుంది 5 మెగాపిక్సెల్ మ్యాక్రో అనమాట. మనకి ఫోన్ చూడడానికి అయితే ఇలా ఉంటుంది. బ్లూ కలర్ అయితే చాలా బాగుంటుంది. గ్రీన్ కూడా చాలా బాగుంటుంది. ఇలా మనకి డ్యూయల్ టోన్ ఫినిష్తో వస్తుంది ఫోన్ అనేది, చాలా బాగుంటుంది. అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉంది. మీరు రెడ్మీ నోట్ 9 Pro తీసుకోవాలనుకుంటుంటే అది స్కిప్ చేసేయండి, ఎందుకంటే దాంట్లో మనకి ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉండదు అనమాట. ఇది మనకు ఒక మంచి ఆప్షన్ రెడ్మీ నోట్ 9 Pro కంటే. అలాగే రెడ్మీ నోట్ 9 Pro Max కూడా మీరు స్కిప్ చేసేయండి, అది కొంచెం ఓల్డ్ ఫోన్. దాని బదులు ఇది తీసుకోండి, చాలా బెటర్ అనమాట పోకో M2 Pro. దీనిలో మనకి కూడా 14,000 వేరియంట్ తీసుకోండి, అంటే 6GB 64GB ర్యామ్ వేరియంట్. రియల్మీ 7 ఉంది ఇక్కడ. రియల్మీ 7 కూడా మనకి చాలా మంచి ఫోన్. హీలియో G95 ప్రాసెసర్తో వస్తుంది. అలాగే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 90Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది అనమాట. 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో ఉంటుంది. ఇది కూడా మంచి ఫోనే. ఇది ఒక మనకి ఈ ప్రాసెసర్స్ వచ్చేసరికి మనకి మేజర్ కాన్ వచ్చేసరికి ఇవి కొంచెం హీట్ అవుతాయి అనమాట. మనకి 50 డిగ్రీ సెల్సియస్ వరకు హీట్ అవుతాయి. కాకపోతే ఇందులో కార్బన్ ఫైబర్ కూలింగ్ సిస్టమ్ ఉంది. అండ్ ఇందులో వచ్చేసరికి మనకి వెనకాల ప్లాస్టిక్ బ్యాక్ యూజ్ చేశారు. 64 మెగాపిక్సెల్ సోనీ కెమెరా ఉంది దీనిలో. సోనీ IMX682 సెన్సర్ యూజ్ చేశారు. అండ్ 8+2+2 మిగతావన్నీ సేమ్ అనమాట. 8 మెగాపిక్సెల్ వైడ్ అండ్ 2 డెప్త్ ఒకటి, ఇంకోటి మ్యాక్రో. ఫ్రంట్ వచ్చేసరికి 16. ఇది కూడా మంచి ఫోనే. పోకో M2 Pro ఈ రియల్మీ 7 ఏది కన్సిడర్ చేయాలంటే, మీకు ఒకవేళ సోనీ సెన్సరే కావాలి, అలాగే 90Hz డిస్ప్లే కావాలంటే ఇది తీసుకోండి. లేదంటే మీకు బిల్డ్ క్వాలిటీ మంచిగా ఉండాలి, ఇంకా మిగతావన్నీ స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్, పవర్ ఎఫిషియెంట్ ప్రాసెసర్ అనమాట. అది మనకి హీట్ అవ్వదు ఎక్కువ. ఈ రియల్మీ 7లో మీడియాటెక్ ప్రాసెసర్ ఉంది చూసారా, ఇది మనకి చాలా హీట్ అవుతాయి. నా సజెషన్ అంటే మీరు పోకో M2 Proకి వెళ్ళనమాట. ఒకవేళ మీకు 90Hz రిఫ్రెష్ రేట్ అలా కావాలంటే మనకి రియల్మీ 7 ఒక మంచి ఆప్షన్ అవుతుంది. రియల్మీ నార్జో 20 ఇదనేది మీరు కన్సిడర్ చేయకండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది మంచి ఫోనే. కాకపోతే మనకి HD+ డిస్ప్లే ఉంది. మీరు HD+ డిస్ప్లేతో ఓకే అంటే ఈ ఫోన్ అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు.
మిగతావి కూడా మనకి చాలా బాగున్నాయి. ఇదే పోకో M2 తీసుకోవచ్చు మీరు. పోకో M2 లేదా రెడ్మీ 9 ప్రైమ్ మనకి బెస్ట్ ఆప్షన్స్ అక్కడ 10,000 బడ్జెట్లో, 10,000 11,000 బడ్జెట్లో మనకి బెస్ట్ ఆప్షన్స్ మనకి ఇవి పోకో M2. ఇందులో మనకు వచ్చేసి మనకి హీలియో G85 ప్రాసెసర్ అనేది వస్తుంది. ఇది కూడా హీలియో G80 ప్రాసెసర్ వస్తుంది. అలాగే 6GB ర్యామ్ 64GB వేరియంట్ అంటే 11,000కి ఇదే మంచి విషయం. అలాగే 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇంకా 2+2 ఉంటుంది మనకి. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ 13+8+5+2 అనమాట. ఇది చాలా మంచి కెమెరాస్ కూడా చాలా బాగుంటాయి ఇందులో. అలాగే 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. ఇది ఓవరాల్ చూసుకుంటే చాలా మంచి ఫోన్ అనమాట. ఇది రెడ్మీ 9 ప్రైమ్ బోత్ సేమ్, కాకపోతే మనకి ఇది 6GB ర్యామ్ 64GB వేరియంట్ వస్తుంది. పోకో M2ని తీసుకోండి, చాలా మంచి ఆప్షన్ మనకి. అది రియల్మీ C15 స్కిప్ చేసి కొంచెం మీ బడ్జెట్ ఇంక్రీజ్ చేసుకొని తీసుకోండి. కార్డ్ ఆఫర్ యూజ్ చేసి మనకి ఇంకా కొంచెం తక్కువ లభించవచ్చు. నార్జో 20 Pro ఉంది. నార్జో 20 Pro రియల్మీ 7 సేమ్ ఆప్షన్స్ అనమాట, మనకి సేమ్ అనమాట. ఒకటి డిఫరెన్స్ వచ్చేసి దీంట్లో 48 మెగాపిక్సెల్ ఉంటుంది, అందులో 64 ఉంటుంది. అలాగే దీంట్లో 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది, అందులో 30 ఉంటుంది. మీకు ఫాస్ట్ ఛార్జింగ్ కావాలంటే ఇది తీసుకోండి, లేదంటే రియల్మీ 7 బెటర్ ఆప్షన్, లేదా పోకో M2 Pro కూడా మంచి ఆప్షనే. నార్జో 20 కూడా మనకి మంచి ఆప్షన్. స్నాప్డ్రాగన్ 665 వస్తుంది, ఇది కూడా 8500. ఇది కన్సిడర్ చేయండి రియల్మీ C15 C11 కంటే. రియల్మీ C11 6500 కన్సిడర్ చేయొచ్చు. 8500 బడ్జెటే స్ట్రిక్ట్ అంటే మనకి ఇది నార్జో 20 ఒక మంచి ఆప్షన్. స్నాప్డ్రాగన్ 665 రియల్మీ 7i లో చూసారా ఆ ప్రాసెసర్ అనమాట. అందుకే నేను రియల్మీ 7iని స్కిప్ చేయమన్నాను. ఇది రియల్మీ 6 ఇది స్కిప్ చేసేయండి. మీకు ఒకవేళ కావాలంటే పోకో M2 Pro లేదా రియల్మీ 7 తీసుకోండి. అండ్ ఇవి కూడా స్కిప్ చేసేయండి, మోటో E7. అండ్ నెక్స్ట్ అప్పో ఫోన్స్ అసలు తీసుకోకండి. ఇవి మీకు ఒకవేళ బ్రాండ్ కావాలంటే తీసుకోండి. మనకి ఇందులో కెమెరా హైలైట్ ఉంటుంది, కాకపోతే మనకి ప్రాసెసర్ అనేది అంత మంచిగా ఉండదు. మీకు ఎక్కువ ప్రైస్ పెట్టినా కూడా ఇప్పుడు 18,000 పెడుతున్నారు మనకి. అందులో కూడా మనకి బేసిక్ లెవెల్ ప్రాసెసర్ ఉంటుంది, అంటే స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ ఉంటుంది అనమాట. స్నాప్డ్రాగన్ 665 ఇది మనం రియల్మీ 7 ఇంకా వేరేది అది నార్జో 20లో చూసారా ఆ ప్రాసెసర్ అనేది ఉంటుంది. కాబట్టి స్కిప్ చేసేయండి, అంత మంచి ఫోన్స్ కావు మనకి ఇవి. అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఇది అప్పో ఫోన్స్ స్కిప్ చేశారు. అలాగే వివో ఫోన్స్ కూడా స్కిప్ చేసేయండి, మనకి దీనిపైన అంత పెద్ద డీల్స్ అయితే ఏముండవు. అలాగే ఐఫోన్ SE మనకి ఇక్కడ ప్రైస్ అయితే తెలియదు మనకి, ఇది ఎంతనో ఉంటుంది. ఇది కూడా మనకు ఒక మంచి ఆప్షన్ అనమాట. మీకు కాంపాక్ట్ సైజ్ ఫోన్ కావాలి, అలాగే యాపిల్ ఫోనే కావాలనుకుంటే మనకి ఇది ఒక మంచి ఆప్షన్. ఇది దీంట్లో కూడా మనకి iPhone 10లో iPhone 10Rలో iPhone 11 Pro చూసారా ఆ చిప్ సెట్ యూజ్ చేశారు, A13 బయోనిక్ చిప్ సెట్. అది కూడా మనకు ఒక మంచి ఆప్షన్. ఇవి కూడా కన్సిడర్ చేయొచ్చు మీరు ఐఫోన్స్. అండ్ ఈ సామ్సంగ్ గ్యాలక్సీ S20 మనకు ఒక మంచి ఆప్షన్. మీరు మిగతావన్నీ స్కిప్ చేసేయండి. సామ్సంగ్ S20 ఫ్యాన్ ఎడిషన్ అవన్నీ ఉన్నాయి కదా, స్కిప్ చేసేయండి, అవి కొంచెం ఓల్డ్ అయిపోయినాయి. S10 అవన్నీ. ఇది మనకు ఒక మంచి ఆప్షన్ సామ్సంగ్ గ్యాలక్సీ S20 అనమాట. iQOO 3 కూడా మనకి ఒక మంచి ఆప్షన్. 865 ప్రాసెసర్తో వస్తుంది, అన్ని ఫ్లాగ్షిప్ లెవెల్ ఉంటాయి, చాలా బాగుంటుంది. iQOO 3 కూడా 30,000 mAh, ఇంకా కార్డ్ యూజ్ చేసి మనకి ఇంకా తక్కువ వస్తుంది. ROG Phone 3 కూడా చాలా బాగుంటుంది, కాకపోతే 50,000. అన్ని గేమింగ్ మీరు ఒకవేళ హెవీ గేమింగ్ చేస్తారంటే తీసుకోండి, లేకపోతే వద్దు. మనకి ఇప్పుడు బిగ్ డీల్ అంటే అమెజాన్లో, మనకి ఫ్లిప్కార్ట్లో బిగ్ డీల్ అంటే బిగ్ బిలియన్ డేస్గా గ్రేటెస్ట్ డీల్ అంటే మనకి ఇదే అనమాట. LG G8X ThinQ. ఇది మనకు వచ్చేసరికి ఇప్పుడు ప్రైస్ వచ్చేసరికి దాదాపు 55,000 ఉంది. మనకి ఈ సెల్ వచ్చేసి మనకి ఇది కేవలం 20,000కి వస్తుంది. ఇంకా మీరు కార్డ్ యూజ్ చేస్తే 18,500కి వస్తుంది. కాబట్టి ఇది మనకు చాలా మంచి ఆప్షన్. ఇది అసలు మీరు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఈ ఫోన్ మీకు దొరికినట్టయితే ట్రై చేయండి. ఈ ఫోన్ దొరికితే మాత్రం మీకు చాలా అదృష్టం. 20,000 బడ్జెట్లో మనకి చాలా మంచి ఫోన్ ఫ్రెండ్స్. అలాగే డ్యూయల్ స్క్రీన్ ఉంటుంది ఇందులో, రెండు కూడా OLED డిస్ప్లేసే. అలాగే 855 ప్రాసెసర్ ఉంటుంది, కెమెరాస్ కూడా చాలా బాగుంటాయి, అన్ని ఫ్లాగ్షిప్ లెవెల్ ఉంటాయి. అలాగే మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్తో వస్తుంది, చాలా బాగుంటుంది. ఇది రియల్మీ X3 కూడా కన్సిడర్ చేయొచ్చు మీరు 20,000లో 22,000లో. కార్డ్ యూజ్ చేస్తే ఇంకా మీకు కొంచెం తక్కువకే వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేటు, కెమెరాస్ బాగుంటాయి, 64 మెగాపిక్సెల్, అలాగే స్నాప్డ్రాగన్ 855+ ప్రాసెసర్తో వస్తుంది. ఇది కన్సిడర్ చేయకండి, దీని బదులు వేరే మంచి ఆప్షన్స్ ఉన్నాయి మనకి ఆ ప్రైస్ రేంజ్లో. ఇది X50 Pro కూడా మనకి మంచి ఆప్షనే. ఈ K20 Pro మనం అక్కడ చూసాం, మంచి ఆప్షన్, కాకపోతే అది ఓల్డ్. అండ్ ఇవి కన్సిడర్ చేయకండి. అసలు ఏ సిరీస్ మనకి అంత బాగాలేవు. A50s A70s ఇవి తీసుకోకండి. తీసుకునే వాళ్ళనుకుంటే ఒకవేళ సామ్సంగ్ F41 లేదా సామ్సంగ్ M31s అలాంటివి తీసుకోండి. అండ్ ఇన్ఫినిక్స్ కూడా స్కిప్ చేసేయండి, మనకు అందులో అంత బెస్ట్ డీల్స్ అయితే ఉండవు అనమాట. టెక్నోలో కూడా అంతే. మనకి ఇంకా ఫ్లిప్కార్ట్లో అయితే ఈ ఆఫర్సే. మనం నెక్స్ట్ అమెజాన్లో చూద్దాం ఏ ఆఫర్స్ ఉన్నాయో. అమెజాన్లో వచ్చేసరికి మనకి ఇక్కడ చాలా ఆఫర్స్ అయితే ఏం లేవు. ఇక్కడ మనకి రెడ్మీ నోట్ 9 Pro పైన ఉంది. రెడ్మీ నోట్ 9 Pro బదులు మనం పోకో M2 Pro కన్సిడర్ చేసేది మేలు. రెడ్మీ నోట్ 9 కూడా మనకి చాలా మంచి ఆప్షన్. ఇది 11,000కి వస్తుంది. అంటే ఇది మనం పోకో M2 ప్లేస్లో మనం తీసుకోవచ్చు, చాలా మంచి ఆప్షన్. అలాగే రెడ్మీ నోట్ 9 Pro Max స్కిప్ చేసేయండి, ఇవి రెండు కూడా స్కిప్ చేసేయండి. రెడ్మీ నోట్ 8 కూడా.
అండ్ M51 మనకి చాలా మంచి ఆప్షన్, 7000 mAh బ్యాటరీ ఉంటుంది, 730GB ప్రాసెసర్తో వస్తుంది. చాలా మంచి ఆప్షన్ ఇది కూడా. కెమెరాస్ బాగుంటాయి, AMOLED డిస్ప్లే అన్నీ కూడా చాలా బాగుంటాయి. 22,500తో వస్తుంది మనకి. ఇంకా కార్డ్ ఆఫర్స్ యూజ్ చేస్తే ఇంకా తక్కువకే వస్తుంది. M31 వస్తే కూడా మనకి చాలా మంచి ఆప్షన్ అనమాట. కాకపోతే మీరు హెవీ గేమింగ్ చేయాలనుకుంటేనే ఇది తీసుకోండి. అంటే మీ పేరెంట్స్కి కానీ మీరు హెవీ గేమింగ్ చేయకపోతే ఇది మంచి ఆప్షన్ మనకి మిగతా ఫోన్స్ కంపేర్ చేస్తే. ఎందుకంటే డిస్ప్లే అవన్నీ కూడా బాగుంటాయి. ఇవి అంతగా కన్సిడర్ చేయకండి, ఎందుకంటే సామ్సంగ్ S20 Plus మనకి బెటర్ ఆప్షన్. అలాగే OnePlus 8 తీసుకోండి. OnePlus 70 Pro, OnePlus 70 తీసుకోకండి. అంటే OnePlus Nord కూడా మంచి ఆప్షన్ మనకి 25,000 ప్రైస్లో బేస్ వేరియంట్. 40,000 ప్రైస్లో మీకు OnePlus ఫోన్ కావాలంటే OnePlus 8 తీసుకోండి. లేదంటే ఇది మీకు 55,000 బడ్జెట్లో కావాలనుకుంటే OnePlus 8 Pro తీసుకోండి. ఇవి మనకు ఆఫర్స్ అయితే టోటల్గా ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో ఇవనేది మీరు కన్సిడర్ చేయొచ్చు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.